హలో అందరికి. అందుబాటులో ఉన్న ఏ వస్తువైనా సరే కొంచెం చులకనైపోతుంది. అందుకనే మనం దాని గురించి కొన్ని రోజుల తర్వాతనో, లేకపోతే కొన్నేళ్ల తర్వాతనో కంప్లీట్‌గా మర్చిపోతాం కూడా. నాకు తెలిసి చిన్నప్పుడు ఈ పీతాంబరి పౌడరు, ఇంకా ఏవేవో లిక్విడ్స్ ఇవన్నీ ఏమీ లేవు. కానీ అప్పుడు గూడా మనం దేవునికి దీపారాధన చేస్తున్నాము. ఈ కుందులు ఇవన్నీ కడుక్కుంటున్నాము. ఇంకా మనం ఇప్పుడు చాలా తక్కువ వాడుతున్నాము ఈ ఇత్తడి, రాగి సామాను. ఇంకా ఒకప్పుడైతే బిందెలు, ఇంకా ఇంట్లో వంట సామాను కూడా ఇవే ఉన్నాయి కదా. కానీ వాటిని ఎట్లా క్లీన్ చేసేటోళ్ళు? చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకున్న ఈ పేస్ట్ కూడా కాదులేండి, జస్ట్ ఇలా కొమ్మ నుంచి కోసుకోవడము, అట్లా గుండ్రాయితో నూరి ఇట్లా రుద్ది కడిగి పక్కన పెట్టేసుకునేటోళ్ళు. ఇంకా ఇప్పుడు మనకి అంత కష్టం కూడా అవసరం లేదు, మిక్సీ ఉంది, పేస్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా అంతేకాదు, ఇది ఎవరన్నా మామూలుగా ప్యాకెట్లలో ఆర్గానిక్ గా మనకి ఎలాంటి కెమికల్స్ లేని డిష్ వాష్ క్లీనర్, లేకపోతే కెమికల్స్ ఫ్రీ అని ఏదైనా చెప్పినారనుకో, అవునా అని ఆశ్చర్యంగా దాన్ని కొని వాడతాము. కానీ మనకు అందుబాటులోనే ఉంది, ఇది ఈజీగా తయారు చేసుకోవచ్చు అని అయితే తెలియదు. ఇంతకీ ఏంటి చెప్పలేదు కదా. పెరటి తోటలో ఉన్న చింత చెట్టు నుంచి ఆకు కోసుకొచ్చి ఉప్పు రెండు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసి ఇట్లా రుద్దుతున్నాను. ప్రతిసారి చింతపండు నానబెట్టుకునే కంటే ఈ చింతాకు ఇలా తయారు చేసుకోవడం బెటర్ అనిపించింది నాకు. అందుబాటులో ఉంటే మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.